అది ఆలోచన ఉంది, దాని గురించి ఆలోచించారు. దాంతో పాటు మంచి చెట్లు పెట్టి కోవిడ్ లాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదని చెప్పి మంచి వాతావరణం ఉండాలని చెప్పి మా దగ్గర 100 పార్కులు కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం సార్. బ్రహ్మాండంగా చెట్లు పెట్టుకుంటున్నాం హరితారం ప్రోగ్రాం కింద. మంచి బ్యూటిఫుల్ గా ఉన్నాయి. పీర్జాది కూడా చెరువు అసలు ఎట్లా ఉండే అంటే అంత ఇబ్బందికరంగా ఉండే. వరదలు వచ్చినప్పుడు కొట్టుకపోయింది. ఆ వరదలు వచ్చినప్పుడు కొట్టుకపోయిన దానికి దాదాపు 13 కోట్లు మన మంత్రి మల్లారెడ్డి గారు కానీ మన కేటీఆర్ గారిని శాంక్షన్ చేసి ఈ రోజు అద్భుతంగా చేసుకుంటూ పోయినాం. అట్లా చెప్పుకుంటూ పోతే సార్ మీ ఆధ్వర్యంలో చాలా చక్కటి డెవలప్మెంట్ ఉండే. మరి కూడా ముందు కూడా మా ఇదే డెవలప్మెంట్ మళ్ళీ రావాలి, మళ్ళీ మనం రావాలి. తప్పకుండా వెయిట్ చేద్దాం, తప్పకుండా పోరాటం చేద్దాం, తప్పకుండా మనందరం కాపాడుకుందాం. నిన్ననే సార్ నా మీద ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా పెట్టారు మన సుధీరెడ్డి గారు. ఎప్పుడో నేను 10 ఏళ్ల కింద కొన్న భూమి అంతకన్నా ముందు ఇంకో 10 ఏళ్ల కింద నాకు అమ్మిన వాళ్ళు కొనుక్కున్నారు. 20 ఏళ్ల నుంచి అదే కడి ఉండే, అదే ఫెన్సింగ్ ఉండే. ఈ సుధీర్ రెడ్డి ఇయ్యాల నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతారు. ఎవరికి భయపడేది లేదు, ఆయనకు అసలే భయపడేది లేదు. మా పీర్జాదిగూడలో బాగా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసిండు. ఎట్లా అంటే మా 26 మందిని చిచ్చు పెట్టిండు. ఒక ముందు నుంచి వచ్చి లోపంచి వచ్చి చిచ్చు పెట్టి మన కుటుంబంలో ఒక ఇబ్బంది కలిగే పరిస్థితి తీసుకొచ్చిండు. అయినా సరే బెదర్లే మా గౌరవ కార్పొరేటర్లు ఎవ్వరు కూడా సుధీర్ రెడ్డి మాట ఇనలే, సుధీర్ రెడ్డి ఓలే, సుధీర్ రెడ్డి ఏం చేయలేకపోయిండు. అదే చెప్తున్నా, అది మీ అందరి మన నాయకులకు మన పీర్జాదిగూడలో ఉన్న ప్రజలకు మీలాంటి మంచి కార్యకర్తలే ఇదంతా మీరందరూ చేస్తారని చెప్పి కోరుకుంటూ మన కేటీఆర్ గారు ఈ రోజు మన దగ్గరికి రావడం మనకి ఈ రోజు ఖచ్చితంగా నేనున్నా మీకని చెప్పి భరోసా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. గంగం స్టార్ మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మాట్లాడవలసిందిగా కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇవాళ మేడ్చల్ నియోజకవర్గంలో ముఖ్యంగా గట్కేసర్ మండలంలో